కావలి నియోజకవర్గం బోగోలు మండలం జువ్వలదిన్న పంచాయతీలో ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం జోరందుకుంది. బోగోలు మండలం జువ్వలదిన్న పంచాయతీలో బుధవారం ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీదా మస్తానరావు, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వైసీపీ రాష్ట్ర సెక్రటరీ మన్నెమాల సుకుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మహిళలు, గ్రామస్తులు మంగళ హారతులతో బ్రహ్మరథం పట్టి స్వాగతం పలికారు. బస్సు 2 రోజుల్లో అంటున్నారు ఎమ్మెల్యే గారు. అది చెప్పలేదు కానీ 13వ తారీఖు పైన మాత్రం వస్తుంది. ఏంటంటే ఎలక్షన్ కోడ్ ఉంది కొత్తగా. ఈ 2 రోజులు వేస్తారు లేదు చెప్పలేం కానీ ఈ ఎలక్షన్ కోడ్ అయిపోవడంతో మీకు ఖచ్చితంగా
బస్సు ఏర్పాటు చేస్తాం అని చెప్పి తెలియజేసుకుంటూ గతంలో కూడా రోడ్డు లేదు, మీకు తెలుసు ఈ ఊరికి రోడ్డు లేదు. గతంలో ఈ ఊరు రోడ్డు వేయించావా లేదా? రోడ్డు వేయించేటప్పుడు బస్సు కూడా వేయిస్తాం. కాబట్టి మీరు ఈరోజు చూపించిన ఆప్యాయానికి మీరు అందరూ మిమ్మల్ని కోరుకునేది ఒకటే విషయం. మొట్టమొదటిసారిగా ఎంపీ గారితో నేను, ఎమ్మెల్యే గారు కాటవరెడ్డి విష్ణువర్ధన్ గారు అందరం మీ ఊరు పెద్ద మనుషులు కాపులతో ఈ ఊరికి రావడం జరిగింది. కానీ మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీరందరూ కూడా వినండి. అక్క, ఓ చెల్లి వినండి, నా பேசுறது கேளுங்க. கேட்காம நீ அப்படியே பேச சொன்ன புரியாது நமக்கு. சரி, இவருக்கு நல்லா தெரியும், எனக்கு மேல நல்லா தெரியும் தமிழ் விவசாய ரெடிக்கு. அவருக்கு என்னமோ விஷ்ணுவர்தன் சார் சென்னையில படிச்சாரு, அங்கேதான் மദ്രാസ് சென்னையில படிச்சாரு அவரு. இவரு கூட ఇంజనీరింగ్ அங்கேதான் படிச்சாரு ప్రతాప్ రెడ్డి. நமக்கு எல்லாரும் உங்களுக்கு భాష தெரியும். సరే, మీకు మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే మన గ్రామానికి కావాల్సిన వస్తువులని అందరం కలిసి వచ్చాం. కాబట్టి ఏ పని కావాల్సిన పెద్ద మనుషులకి కాపులకి విన్నవించుకునేది ఏంటంటే చేసి పెడతా. మీరు కూడా రేపు ఎలక్షన్లో 13వ తారీఖు 2 ఫ్యాన్ గుర్తులు ఇస్తారు. ఒకటి ఎమ్మెల్యేది, ఒకటి ఎంపీది. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి 130 సార్లు నొక్కి అలసిపోయి ఉన్నాను. మన వాళ్ళందరికి 2 సార్లు నొక్కమని చెప్పి ఆయనకి కానుకగా ఇవ్వమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరమని చెప్పారు. కాబట్టి అక్కడ ఆయన ముఖ్యమంత్రి కావాలా, మన సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే ఎవరు ఎమ్మెల్యే కావాలా, ఎంపీ ఎవరు కావాలా? రైట్, అందరూ కృతజ్ఞత, థ్యాంక్ యూ. ఇంకా 3 గ్రామాలకు పోవాలా. బంగారుపాళ్యం మత్స్యకార సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాను. మీరు ఇచ్చినటువంటి స్వాగతం పిల్లలు, పెద్దలు, యువకులు, యువతులు అందరూ కూడా నృత్యం చేస్తూ, నాట్యం చేస్తూ, మీరు డ్యాన్స్ చేస్తూ ఇచ్చినటువంటి స్వాగతం, హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, జీవితంలో మర్చిపోలేనటువంటి స్వాగతం బంగారుపాళ్యం వాస్తవం ఇచ్చారు. నేను ఒక్క విషయం మీకు చెప్పి మీ ఆశీర్వాదాలు కోరుకుంటూ సెలవు తీసుకుంటా. నేను కానీ లోక్సభ సభ్యుడిగా, నేను శాసనసభ సభ్యుడిగా ప్రతాప్ రెడ్డి గారు ఇద్దరం కూడా ఎల్లప్పుడూ మీ సమస్యల పట్ల మా సమస్యగా భావించి మీ సమస్యలను పరిష్కరిస్తామని ఇక్కడ నివసించేటటువంటి గ్రామ ప్రజలందరి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేదానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నా. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ రావడానికి కారణం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్ల రూపాయలతో ఈ యొక్క ఫిషింగ్ హార్బర్ని నిర్మించడం జరిగింది. ఇదే విధంగా ఈ యొక్క ప్రాంత అభివృద్ధికి భవిష్యత్తులో కూడా మేమందరం కూడా కలిసికట్టుగా, నేను కానీ, ప్రతాప్ రెడ్డి గారు కానీ, మస్తాన్ రావు గారు కానీ, విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ అందరం కూడా మీ యొక్క శ్రేయస్సు కోసం కృషి చేస్తామని, మీ ఆశీస్సులుంటే తప్పకుండా నేను లోక్సభకి, ప్రతాప్ రెడ్డి శాసనసభకు ఎన్నికవుతామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను.